Good morning and everyone. Welcome to economy class. Good morning and everyone. So మనం ఎకానమీలో బ్యాంకింగ్ టాపిక్లో చూస్తున్నాం. అందులో భాగంగా మిషన్ ఇంద్రధనుష్ చూస్తున్నాం. మిషన్ ఇంద్రధనుష్ చూస్తున్నప్పుడు మిషన్ ఇంద్రధనుష్నే మనము A to G ఆఫ్ బ్యాంక్స్ అని అంటాము అనుకున్నాం. ఎందుకు అంటే మిషన్ ఇంద్రధనుష్లో 7 మిషన్స్ను పెట్టుకున్నారు గవర్నమెంట్. ఒక్కొక్కటి A to G పరంగా మనం చూసుకున్నాం. ఏ అంటే అపాయింట్మెంట్స్ అనుకున్నాం, బి అంటే బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అనుకున్నాం, సి అంటే మూలధనం అందించడం క్యాపిటలైజేషన్, డి అంటే డీస్ట్రెస్సింగ్ ఎన్పిఎస్, ఈ అంటే ఎంపవరింగ్, ఎఫ్ అంటే ఫ్రేమ్వర్క్ ఫర్ అకౌంటబిలిటీ, జి అంటే గవర్నెన్స్ రిఫార్మ్స్ అనమాట. అందులో మనం ఏ అపాయింట్మెంట్ చూసాం, చైర్మన్ని మేనేజింగ్ డైరెక్టర్ పోస్టులు వేరు సపరేట్ మనుషులకు ఇవ్వాలి, ఒకటే మనిషి దగ్గర 2 పదవులు ఉంచకూడదు అని చూసాం. బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో గురించి లాస్ట్ క్లాస్లో చూసాం. బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో యొక్క సభ్యత్వం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ప్రధానంగా ఏంటి అంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నత పదవుల్ని ఉన్న వారికి నియమించడం కోసం ఏర్పాటు చేసిన ఒక బోర్డు అనమాట. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అదొక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఒక సపరేట్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అటువంటి నియామకాలు చేస్తే మంచిది అని భావించి బ్యాంక్స్ బోర్డ్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది. సి అంటే క్యాపిటలైజేషన్. క్యాపిటలైజేషన్లో భాగంగా మనం ఏం చదువుకున్నాం, బేసెల్లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని రూల్స్ చేసుకున్నారు. రూల్స్ని నామ్స్ అంటాం ఇంగ్లీష్లో. సో వాటిని బేసెల్ నామ్స్ అంటాం. బేసెల్ నామ్స్ ప్రకారం ప్రతి బ్యాంకు ఖచ్చితంగా క్యాపిటల్ అడెక్వసీ రేషియో సిఏఆర్ని మెయింటైన్ చేయాలి. ప్రస్తుతం సిఏఆర్ 9% నిర్ణయించుకోవడం జరిగింది. ఆ 9% సిఆర్ని మెయింటైన్ చేయడం కోసం బ్యాంక్స్కి చాలా డబ్బు అయితే అవసరం ఉంటుంది. సో మొదట్లో బ్యాంకులు తమ అంతలో తామే ఆ డబ్బుల్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం చెప్పింది. కానీ బ్యాంకులు వాటి సమకూర్చుకోలేకపోవడంతో ప్రభుత్వమే వాళ్ళకి మూలధనం అందిస్తాయని చెప్పడం జరిగింది. వాటిని మనము రీక్యాపిటలైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటాము. 70,000 crores 70,000 కోట్లని విడతల ద్వారా డిఫరెంట్ ఫేజెస్లో ప్రభుత్వం ఇస్తాను అని హామీ ఇచ్చింది. సో అక్కడి వరకు మనము చూసామన్నమాట లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు మనం ఏబిసి అయింది కాబట్టి నెక్స్ట్ డి గురించి రావాలండి. డి అంటే డీస్ట్రెస్సింగ్ ఎన్పిఎస్. డి అంటే డీస్ట్రెస్సింగ్ అంటే బ్యాంకులకు ఉన్న స్ట్రెస్ని తగ్గించాలి. బ్యాంకులకు ఉన్న స్ట్రెస్ ఏంటి, ప్రధానంగా మొండి బకాయిలు, ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. సో వాటి గురించి మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఎన్పిఎస్ గురించి ప్రధానంగా మనం ఈరోజు క్లాస్లో చూసే టాపిక్. ఓకే, ఎన్పిఏ. అసలు ఎన్పిఏ అంటే ఏమిటి, ఫస్ట్ మనం ఆ పాయింట్ చూద్దాం. ఎన్పిఏ నిరర్ధక ఆస్తులు అంటాం, లేకపోతే మొండి బకాయిలు అంటాం, ఏదన్నా అనొచ్చు. ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. తెలుగులో మనం నిరర్ధక ఆస్తులు అనొచ్చు, లేకపోతే మొండి బకాయిలు అనొచ్చు. షార్ట్కట్లో ఎన్పిఏ అంటాం. సో ఎన్పిఏ పాసిబుల్ రెపో రేట్ డిక్రీజ్ అంటే 40 basis point రెపో రేట్ని తగ్గించడం జరిగిందండి. సమ్వన్ అడుగుతున్నారు శిరీష గారు, మనకి రెపో 40 basis pointsని తగ్గించడం జరిగింది ఎస్టర్డే, నిన్న అనుకుంటా. 40 basis points. బేసిస్ పాయింట్స్ అంటే ఏం లేదండి, మనం జనరల్గా డెసిమల్స్లో ఏదైతే మాట్లాడుకుంటామో ఆర్బీఐ జనరల్గా బేసిస్ పాయింట్స్ పరంగా చెప్తుంది అనమాట. బేసిస్ పాయింట్స్ అంటే అర్థము 1 digit, అంటే మనకి న్యూమరల్స్లో 1ని 100 basis pointsగా మనం చెప్పుకుంటాం. 100 basis pointsగా మనం చెప్పుకుంటాం. అంటే మనకి ఒక బేసిస్ పాయింట్ అంటే 0.1 అని అర్థం. 0.1 అంటే ఒక బేసిస్ పాయింట్ అని. 40 basis pointsలను ఆర్బీఐ తగ్గించింది అంటే అర్థం ఏమని చెప్పుకోవచ్చు, 0.40%ని ఆర్బీఐ తగ్గించింది అనుకోవచ్చు. మనం అనుకున్నాం, ఎప్పుడన్నా ఆర్థిక వ్యవస్థ తగ్గుదల స్థితిలో ఉన్నట్లయితే, అంటే లో స్టేట్లో ఉన్నట్లయితే, అప్పుడు ఆర్బీఐ తరపున ఏం చేస్తుంది, ఆర్బీఐ ద్రవ్యాన్ని సరఫరా చేయడానికి ఎక్కువగా
ఆర్థిక వ్యవస్థలో ప్రయత్నిస్తుంది. ద్రవ్యం ఎక్కువగా సరఫరా అవ్వాలి అంటే మార్కెట్లో కావాల్సింది ఏంటి అంటే లో రేట్స్ని పెడుతుంది, తక్కువ రేట్ని పెట్టాలి. రెపో అవ్వనివ్వండి, లేకపోతే బ్యాంక్ రేట్ అవ్వనివ్వండి, ఏమన్నా చాలా తక్కువగా ఉంచాలి. ఎందుకంటే తక్కువగా ఉంచితే బ్యాంకులకు తక్కువ రేటుకే వడ్డీలు వస్తున్నాయని చెప్పి బ్యాంకులు ఎక్కువగా అప్పు తీసుకుంటే ఆర్బీఐ దగ్గర, బ్యాంకుల వద్ద ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ప్రజలకు ఎక్కువ డబ్బులు ఇవ్వగలుగుతాయి బ్యాంక్స్. ప్రజల దగ్గర ఎక్కువ అప్పు లభించినప్పుడు ప్రజలు వాటితో పెట్టుబడి చేస్తారు. పెట్టుబడి చేయగా ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఉపాధిలో భాగంగా ప్రజలకి డబ్బులు ఎక్కువగా వస్తాయి, దాంతో కొనుగోలు శక్తి పెరుగుతుంది, దాంతో డిమాండ్ పెరుగుద్ది, దాంతో ఉత్పత్తి పెరుగుద్ది. ఉత్పత్తి పెరిగితే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. సో ఆ లాజిక్తో ఏం చేస్తారంటే రేట్స్ని తగ్గిస్తుంటారండి. కాబట్టి రెపో రేట్స్ ఎప్పటికెప్పుడు లేటెస్ట్ కోసం ఆర్బీఐ వెబ్సైట్కి వెళ్తే మనకి లేటెస్ట్ పాలసీ రేట్స్ అవన్నీ క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. అప్డేట్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే, నెక్స్ట్ సో మనం క్లాస్ ఈరోజు చూసుకున్నట్లయితే నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్, మొండి బకాయిలు. మనం ఎసెట్స్ అని అంటున్నాం. ఎసెట్స్ అంటే ఏంటి? ఆస్తులు. ఒక బ్యాంక్ చూసుకున్నారనుకోండి, ఏదన్నా ఒక బ్యాంక్ ఉంది అంటే బ్యాంక్లో మనకి ప్రజలు ఏం చేస్తారు? డిపాజిట్ చేస్తారు, డబ్బులు జమ చేసుకుంటారు. ప్రజలు డబ్బులు బ్యాంకులో జమ చేసుకున్నందుకు బ్యాంకు వాళ్ళకు కొంత ఇంట్రెస్ట్ ఇస్తుంది. అది ఒక 4% ఎంతో అనుకోండి. అయితే ఎప్పుడైతే ఈ ఖాతాదారుడు డిమాండ్ చేస్తే వెంటనే ఆ బ్యాంక్ ఇవ్వాల్సిందే ఆ డబ్బుల్ని. అందుకనే బ్యాంక్కి డిపాజిట్స్ ఇవన్నీ మనం ఏమంటామంటే లయబిలిటీ అంటాము. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు డిమాండ్ చేస్తారో అప్పుడు మనం ఇవ్వాల్సిందే కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మరి బ్యాంక్ తీసుకున్న డిపాజిట్తో ఏం చేస్తుంది? బ్యాంక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు జమ అయింది అనుకోండి. ఆ 100 రూపాయల్లో కొంత డబ్బులు ప్రధానంగా ఒక 80 రూపాయలనో ఎంతనో బ్యాంకులు అప్పులుగా ఇస్తుంది. సో బ్యాంక్ కస్టమర్స్కి అప్పులు ఇస్తుంది, లోన్స్ ఇస్తుంది. లోన్స్ ఇప్పుడు ఈ అప్పులు తీసుకున్న వాళ్ళపైన బ్యాంక్స్ అధిక వడ్డీ ఛార్జ్ చేస్తారు. అంటే జమ చేసుకున్న వాళ్ళకి ఛార్జ్ చేసిన దానికన్నా డబల్ కన్నా ఎక్కువ, దాదాపుగా 9 to 10% ఛార్జ్ చేస్తారు అనుకోండి వడ్డీ. సో ఈ స్ప్రెడ్ ఏదైతే ఉందో అంటే డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే బ్యాంక్ యొక్క లాభాలు అని మనం చూసుకున్నాం. ఓకే, ఇక్కడ ఈ లోన్స్ ఈ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ అప్పుల గురించి మనం మాట్లాడినప్పుడు బ్యాంక్ ఒక 100 రూపాయలు ఎవరికన్నా అప్పు ఇచ్చిందంటే ఏంటి? ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకి ఆ 100 రూపాయలు, ఆ 100 రూపాయలతో పాటు బ్యాంక్ విధించిన వడ్డీ బ్యాంకుకి రావాల్సి ఉంటుంది. అంటే బ్యాంక్ యొక్క ఆస్తి అన్నమాట అది. సో ఆ పాయింట్ క్లియర్ కదండి. బ్యాంక్ యొక్క ఆస్తిగా పరిగణించబడతారు అనమాట బ్యాంక్ ఇచ్చే అప్పులు. ఎందుకు అంటే బ్యాంక్ ఒక 100 రూపాయలు ఎవరికన్నా కస్టమర్కి అప్పిస్తే ఆ కస్టమర్ మళ్ళీ తిరిగి బ్యాంకుకి ఆ బ్యాంక్ ఇచ్చిన ప్రిన్సిపల్తో పాటు వడ్డీని కూడా కలిపి అతను ఇవ్వాల్సిందే కాబట్టి. సో అందుచేతనే బ్యాంక్స్కి ఈ లోన్స్ అనేవి ఎసెట్స్గా, ఆస్తులుగా చెప్తారు. బ్యాంకులకి అప్పులు అనేవి ఆస్తులుగా చెప్తారండి. ఎందుకు చెప్తారు అంటే మనం చూసుకున్నాం ఇప్పుడు. సో లోన్స్ ఆర్ ఎసెట్స్ టు ద బ్యాంక్. అప్పులు అనేవి బ్యాంక్ యొక్క ఆస్తులుగా చెప్తాం. ఈ అప్పు ఇచ్చినప్పుడు ఒక 100 రూపాయలు అప్పు ఇచ్చింది అనుకోండి, ఆ 100 రూపాయలని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ అంటాం అనమాట. ఆ 100 రూపాయలని ప్రిన్సిపల్ అంటాం. వడ్డీ ఒక 8% ఛార్జ్ చేసింది అనుకోండి, అంటే 8% ఛార్జ్ చేసినప్పుడు ఇతను నెల నెల కొంత డబ్బులు కట్టాలి. అంటే తిరిగి ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 120 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అనుకోండి. 100 రూపాయలు ప్రిన్సిపల్, 20 రూపాయలని మనం ఏమంటామంటే ఇంట్రెస్ట్ అంటాం. ఈ 20 రూపాయలని ఇంట్రెస్ట్ అంటాం, వడ్డీ అంటాం. ఈ రెండు కలిపి బ్యాంక్ యొక్క ఆస్తులుగా చెప్పుకుంటాం మనం. సో అసలు, రుణం ఇచ్చిన అసలు ధనం మరియు వడ్డీ. ఓకే, బాగానే ఉంది ఇక్కడ వరకు బ్యాంక్స్ యొక్క ఆస్తులు అని. అయితే మరి అనుకున్న విధంగానే బ్యాంక్ ఇచ్చిన అప్పులు కొన్నిసార్లు తిరిగి రావన్నమాట. అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ ఇక్కడ చూడండి.
ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ గనక అప్పు ఇచ్చింది అనుకోండి కస్టమర్కి, 100 రూపాయలు అప్పు ఇచ్చింది కస్టమర్కి. అప్పుడు ఒకవేళ బ్యాంక్ అందనుకోండి నేను 12% వడ్డీ విధిస్తున్నాను అందనుకోండి బ్యాంక్, దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను 100 రూపాయలు ఇస్తున్నానంటే ఆ 100 రూపాయల పైన ఒక సంవత్సరానికి, ఒక ఇయర్ 1 ఇయర్కి సంవత్సరానికి ఇంట్రెస్ట్ అనేది 12 రూపీస్ అని, ఇంట్రెస్ట్ అనేది 12 రూపీస్ అని. ఓకే కదా, ఇంట్రెస్ట్ అనేది 12 రూపాయలు కట్టాలి. అంటే ఒక సంవత్సరంలో అతను తిరిగి మళ్ళీ అతని యొక్క అప్పు తీర్చుకున్నప్పుడు అతను ఇవ్వాల్సింది 112 రూపాయలు అని అర్థం. ఒక సంవత్సరానికి వడ్డీ 12 రూపాయలు పడుతుంది అంటే ఒక నెలకి వడ్డీ ఎంత పడుతున్నట్లండి? ఒక సంవత్సరానికి 12 రూపాయలు అంటే ఒక నెలకి అంటే 12/12 అంటే రూపాయి పడుతున్నట్టు. అందుకని చెప్పి మనం రూపాయి వడ్డీ అని వింటాం అప్పుడప్పుడు. రూపాయి వడ్డీ అంటే అర్థం ఏంటి అంటే 12% అనమాట. రూపాయి వడ్డీ అంటే 12%. మరి అప్పుడప్పుడు మనము పావలా వడ్డీ అని వింటాం. పావలా వడ్డీ అంటే ఏంటి? నెలకి పావలా, పావలా అంటే 4 ఆనా అనొచ్చు. సో నెలకి 25 NP 25 పైస్ మనం నెలకి కడుతుంటే దాన్ని మనము 25 పైస్ పర్ మంత్, దాన్ని మనం పావలా వడ్డీ అంటాం. నెలకి 25 పైస్ కడుతున్నామంటే సంవత్సరానికి ఎంత కట్టాలండి? 1 ఇయర్కి 25 ఇంటూ 4 చేశారనుకోండి 1 రూపీ అవుతుంది. ఇంటూ 3 అంటే సంవత్సరానికి 3 రూపాయలు కట్టాలి వడ్డీగా. సో సంవత్సరానికి 3 రూపాయలు వడ్డీ కడుతున్నామంటే అక్కడ వడ్డీ రేట్ ఎంత? వడ్డీ రేట్ ఎంత? 3%. సో ఎప్పుడైతే మనం వడ్డీ రేటు 3% అంటామో దాన్నే మనము పావలా వడ్డీ అంటాము. అంటే కొంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది. పావలా వడ్డీ ఏంటి, రూపాయి వడ్డీ ఏంటి, ₹1 వడ్డీ ఏంటి, అవన్నీ ఇదండి. కాన్సెప్ట్ ఏంటి అంటే ఇదనమాట. సో ఒక 100 రూపాయలు ఎవరికన్నా బ్యాంక్ ఇప్పిస్తే సంవత్సరానికి ఆ వడ్డీ % ఎంత అనేది విధిస్తారు. వడ్డీ బ్యాంక్ విధించే % సంవత్సరానికి అండి అది 12% అని బ్యాంక్ అన్నది అంటే ఒక సంవత్సరానికి 12 రూపాయలు వడ్డీ కట్టాలి, నెలకి రూపాయి కట్టాలి. దీన్ని మనము 12%ని రూపాయి వడ్డీ అంటాము. అదే పావలా వడ్డీ అంటే ఏంటి అంటే ఇందులో 1/4 అనమాట. అంటే 3% ఇంట్రెస్ట్ని మనము పావలా వడ్డీ రేట్ అంటాం. ఇప్పుడు మరి బ్యాంక్ అప్పు ఇచ్చింది బాగానే ఉంది, స్టోరీ అంతా బాగానే ఉంది. అతను మళ్ళీ సంవత్సరం తర్వాత తిరిగి కడితే 112 రూపాయలు కడితే తిరిగి 12 రూపాయలు బ్యాంక్ లాభము. బ్యాంక్ ఇచ్చేది ఎంత ఉంటుంది కస్టమర్కి? 100 రూపాయలు జమ చేసినోడికి 104 మాత్రమే ఇస్తుంది. అక్కడ 8 రూపాయలు బ్యాంక్ యొక్క లాభంగా అంత స్టోరీ బాగుంది. కానీ బ్యాంక్కి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే తీసుకున్నవాడు 100 రూపాయలు చెల్లించాల్సిన వడ్డీ అసలు రెండు చెల్లించకుండా ఉంటున్నాడు అనుకోండి, అప్పుడు బ్యాంక్కి అసలైన ప్రాబ్లం మొదలవుతుంది. సో బ్యాంక్కి అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ లోన్స్ 2 టైప్స్లో బ్యాంక్స్ ఛార్జ్ చేస్తారండి. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ డబ్బులు ఇస్తారు ఎంతో కొంత, ఫస్ట్ ఇచ్చే ప్రిన్సిపల్ ఉంటుంది కదా, ఒక 100 రూపాయలు అప్పు ఇచ్చారనుకోండి. ఒక టైప్ ఆఫ్ లోన్ ఎట్లా ఉంటుందంటే ప్రతి నెల మనం వడ్డీ కట్టుకోవాలి. ప్రతి నెల ఒక రూపాయి అట్లా కట్టుకుంటూ ఉండాలి. ఎన్నో టర్మ్స్ అని పెట్టుకుంటారు, 2 ఇయర్స్ అని పెట్టుకుంటారు. 2 ఇయర్స్ అని పెట్టుకుంటే ప్రతి నెల రూపాయి కట్టుకుంటూ 24 మంత్స్ రూపాయలు కట్టుకోవాలి. లాస్ట్కి మళ్ళీ అసలు ఈ 100 రూపాయలు అనేది ఇవ్వాలి. ఈ రకంగా లోన్స్ ఉంటాయి. ఒక కేసు. రెండో కేసు ఏంటి అంటే 100 రూపాయలు బ్యాంక్ అప్పు ఇచ్చినప్పుడు బ్యాంక్ ఏమంటుందంటే మళ్ళీ మీరు నాకు తిరిగి 2 సంవత్సరాల్లో తిరిగి ఇవ్వాలి. సో 24 మంత్స్ ఉంది మీకు టైం, ఈఎంఐ లాగా ఇది. 24 మంత్స్లో మీరు నాకు ఏం చేయాలంటే నెల నెల 3 రూపాయలు ఇవ్వండి అంట. సో నెల 1 మంత్కి మీరు 3 రూపీస్ ఇవ్వండి. అట్లాగా 24 మంత్స్ వస్తున్నాయి. 24 మంత్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే నెల 5 రూపాయలు ఇవ్వండి అంటది బ్యాంక్. బ్యాంక్ ఏమంటుందంటే నెల మీరు 5 రూపాయలు ఇవ్వండి, ఆ విధంగా మీరు నాకు 24 నెలలు చెల్లించండి సరిపోతుంది అంటది. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ని కూడా ఇంట్రెస్ట్తో కలిపేసి ఒక అమౌంట్ చెప్తారు. ఆ అమౌంట్ మనం ప్రతి నెల కడుతూ ఉండాలి. అంటే మనం కట్టే దాంట్లో ఇంట్రెస్ట్ కవర్ అయిపోతుంది, లోన్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కూడా కవర్ అవుతుంది. ఈ సందర్భంలో ప్రతి నెల మనం కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే కట్టుకోవాలి, అసలు వచ్చేసరికి లాస్ట్లో కట్టుకోవచ్చు. ఇక్కడికి ఏంటి అంటే మనం ప్రతి నెల ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తారు. ఆ అమౌంట్ రెండు కలిపి ఉంటుందన్నమాట. అంటే మనకి ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కలిపి ఉంటుంది. ఆ నెల కట్టుకుంటుండాలి. దీన్నే సింపుల్గా మనం ఈఎంఐ అనుకోవచ్చు. అంటే 100 రూపాయలు కట్టాల్సింది నెల నెల ఫిక్స్ చేసుకుంటారు ఆ అమౌంట్ని.
సో ఈ 2 రకాలుగా ఉంటాయి. సో ఈ 2 రకాల్లో ఏది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మనిషి ఏదన్నా ఒక నెల కట్టలేదు అనుకోండి, వడ్డీ కట్టలేదు ఇక్కడ. సో వడ్డీ కట్టలేకపోయినా ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ప్లస్ వడ్డీ, కాబట్టి వడ్డీ ప్లస్ అసలు ఈ రెండిట్లో ఏది కట్టకపోయినా మనకి అతను రుణం చెల్లించలేదు, ఆ యొక్క బ్యాంక్ యొక్క ఆస్తి ఏదైతే ఉందో అది కొంచెం ప్రాబ్లమాటిక్లో ఉంది అని బ్యాంక్స్ పరిగణిస్తారు. ఇప్పుడు మనం టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే ఈ ఎన్పిఏ ఎప్పుడు ఎన్పిఏ అని అనొచ్చు అనేది చూద్దాం. సో ఎప్పుడు ఎన్పిఏ అనొచ్చు అని చూద్దాం. ఒక మనిషి ఉన్నాడు, ఎక్స్ అనే మనిషి ఉన్నాడు. ఎక్స్ అనే మనిషి అప్పు తీసుకున్నాడు. ఎక్స్ అనే మనిషి అప్పు తీసుకున్నాక ఇతను ఎవ్రీ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ 1st తారీఖున కట్టాలనుకోండి. అతను అంటే ఆ అప్పు కట్టాలి, ఎవ్రీ మంత్ 1st తారీఖున అప్పు కడతా ఉండాలి. సో ఇతను మే 1 అప్పు తీసుకున్నాడు. సో ప్రతి నెల అంటే జూన్ 1, జూలై 1, ఆగస్ట్ 1, సెప్టెంబర్ 1 ఇట్లాగా ప్రతి నెల 1వ తేదీన అప్పు అనేది అతను కడుతూ ఉండాలన్నమాట. ఒక నెల కట్టాడు, బాగానే ఉంది, అప్పు తీసుకున్నాడు మేలో. జూన్ 1 బాగానే అప్పు కట్టేశాడు. సో జూన్ మంత్కి అప్పు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు 2వ నెల వచ్చింది అప్పు కట్టాల్సింది. ఈ 2వ నెలలో ఈ ఎవరైతే అప్పు తీసుకున్నాడో అతను ఏ కారణం చేత అయినా అవనివ్వండి, కావాల్సుకోనో లేకపోతే కట్టలేకో ఏ కారణం చేత అయినా అతను ఫర్ సమ్ రీజన్ ఈ నెల అప్పు కట్టలేని స్టేజ్కి వస్తాడు. అప్పుడు బ్యాంకు వాళ్ళు రిపీటెడ్గా ఫోన్లు చేస్తుంటారు. ఎప్పుడన్నా బ్యాంకులో అప్పు తీసుకుంటే మీరు కట్టే వరకు వదలరు అనమాట. రిపీటెడ్గా కాల్స్, పొద్దున్న లేవాలంటే భయం వేసేటట్టు ఫోన్స్ చేస్తుంటారు. అవన్నీ చేసినా మేబీ కట్టలేదు అనుకోండి. కాబట్టి ఈ జూలై నెలలో కట్టాల్సింది ఆయన కట్టలేదు. జూలై నెలలో ఆయన కట్టాల్సింది కట్టలేదు. అంటే జూలై 1వ తారీఖున ఆయన కట్టాలి, కానీ ఆ నెలంతా ఆయన ఆ నెల కట్టాల్సింది కట్టలేదు. అంటే ఇక్కడ మనకి ఎంతకాలం కట్టలేదు ఇతను? దాదాపుగా ఒక నెల కట్టలేదు, 1 మంత్ కట్టలేదు. అంటే 1 to 30, 31 మంత్స్ మనం 30 తీసుకుంటాం యూజువల్గా. ఒక 30 రోజుల వరకు ఆయన కట్టాల్సిన డ్యూ ఏదైతే ఉందో అది కట్టకుండా ఒక 30 రోజుల వరకు ఆయన కట్టలేదు, ఆయన కట్టాల్సిన డ్యూ. ఇది అర్థమైంది కానీ 30 రోజులు అంటే ఈ నెలంతా కట్టలే, ఆయన 1వ తారీఖున కట్టాలి. కాబట్టి ఆయన డ్యూ డేట్ ఎప్పుడు? జూలై 1. కానీ ఒక నెల వరకు కూడా, అంటే డ్యూ డేట్ మనకి వచ్చిన ఒక నెల వరకు 30 డేస్ వరకు కూడా ఆయన ఏమీ కట్టలేదు. ఇట్లాంటప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే ఎవరన్నా సరే ఒక అప్పుని డ్యూ డేట్ కంటే నెల రోజుల వరకు కట్టలేదు అనుకోండి, ఆ డ్యూ డేట్ కంప్లీట్ అయిపోయి ఒక 30 డేస్ వరకు వారు గనక రుణం చెల్లించకపోతే, అప్పు చెల్లించకపోతే, అప్పుడు వాళ్ళ యొక్క ఈ లోన్ ఖాతా ఉంటుంది కదండి, లోన్ అకౌంట్, ఆ లోన్ అకౌంట్కి బ్యాంక్ వాళ్ళు ఏంటి అంటే ఒక పర్టికులర్ పేరుతో పిలుస్తారు. అంటే ఒక దాన్ని హైలైట్ చేసుకుంటారు ఆ లోన్ అకౌంట్. ఇది కొంచెం చూడాల్సిన లోన్ అకౌంటే, ఆల్రెడీ 30 రోజుల వరకు ఈయన కట్టలేదు, కొంచెం ఈ అకౌంట్ పైన జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి బ్యాంకులు భావించి ఆ ఖాతాల్ని ప్రత్యేకంగా గుర్తించబడిన ఖాతా అంటాము. అంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్ అంటాం. స్పెషల్ మెన్షన్ అకౌంట్. ఇది స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0 అన్నమాట. ఒక 30 రోజుల లోపల కట్టకపోతే, తెలుగులో దీన్ని మనం ప్రత్యేకంగా గుర్తించబడిన ఖాతా అంటాం. ప్రత్యేకంగా గుర్తించబడిన ఖాతా. SMA 0 అంటాం. షార్ట్ ఫామ్లో దీన్ని SMA అంటామండి. SMA 0 అంటాం. సో SMA 0 అంటే అతను కట్టాల్సిన అప్పు ఒక 30 రోజుల వరకు కూడా అతను ఎటువంటి అప్పు చెల్లించకపోతే అప్పుడు అతని యొక్క అప్పు ఖాతాని మనము SMA 0 అని అంటాం. ఒక 30 రోజులు అయిపోయింది, ఆగస్టు 1 వచ్చేసింది అంటే ఇక్కడి నుంచి 31 రోజులు మొదలవుతుంది. సో ఈ 31 రోజున పోనీ కడతాడా అనుకుంటే కట్టలేదు. ఈ ఆగస్టులో కూడా అతను కంప్లీట్గా కట్టలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అతని యొక్క ఓవర్ డ్యూ ఏదైతే ఉందో అది దాటి 30 రోజులు అయిపోయింది ఆల్రెడీ. 31 నుంచి 60 రోజులు ఈ కాల వ్యవధిలో కూడా అతను అప్పు తీర్చలేదు అని అనుకోండి,
అప్పుడు ఆయన అకౌంట్ని ఇంకా కొంచెం డార్క్గా హైలైట్ చేసుకుంటారు. ఇంకో ప్రమోషన్ ఇస్తారు ఈయన ఖాతాకు. అమ్మో ఈయన ఖాతా కొంచెం చూడవలసిందే, ఈయన ప్రబుద్ధుడిలాగా ఉన్నాడు అని చెప్పి అప్పుడు ఈయన అకౌంట్ని ఏమని పెడతారు అంటే SMA1 అంటాం. స్పెషల్ మెన్షన్ అకౌంట్ 1 అంటాం. ప్రత్యేకంగా గుర్తించబడిన ఖాతా -1 అంటాం. స్పెషల్ మెన్షన్ అకౌంట్ 1 అంటే సింపుల్గా SMA1 అంటాం అనమాట. SMA1 అంటే అర్థం ఏంటంటే ఓవర్ డ్యూ దాటి 31 రోజుల నుంచి 60 రోజుల లోపల కూడా అతను అప్పును చెల్లించకపోతే అప్పుడు దాన్ని మనం SMA1 అంటాం. ఈయన ఆగస్టులో కూడా కట్టలేదు, ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది. నాయన ఇప్పుడన్నా కట్టు బాబు, నువ్వు చిట్టి తండ్రి ఇప్పుడన్నా కట్టు అని అడుగుతుంది బ్యాంకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్నో రోజు 61వ రోజు మొదలైంది. ఇది ఎంత 90 రోజుల వరకు. సెప్టెంబర్లో కట్టేస్తాడులే మా ఓడు అని బ్యాంకులు బాగా కొంచెం ఆశను వ్యక్తపరుస్తాయి. కానీ మనోడు సెప్టెంబర్ మాసం అంటే అసలే ఆయన కట్టలేని పరిస్థితి. సో సెప్టెంబర్ మాసం కూడా నేను కట్టను అంటాడు. కాబట్టి ఇప్పుడు బ్యాంకులు కళ్ళు తెరుచుకుంటారు. అప్పుడు ఈయన అకౌంట్ని స్పెషల్ మెన్షన్ అకౌంట్ 2 అంటారు. స్పెషల్ మెన్షన్ అకౌంట్ 2 అంటే అర్థము 61 to 90 డేస్ అతను ఓవర్ డ్యూ అయినట్టు, అతను డ్యూ కట్టవలసిన డ్యూ దాటి 61 రోజుల నుండి 90 రోజుల లోపల కూడా అతను కట్టకపోతే అప్పుడు అతని అప్పు ఖాతాని SMA2 స్పెషల్ మెన్షన్ అకౌంట్ 2గా అభివర్ణిస్తారు. సో ఇంకా కట్టడం అయితే కట్టలేదండి మీరు సెప్టెంబర్ వరకు, దయచేసి ఆ అప్పుని అక్టోబర్కి ఎక్స్టెండ్ చేయకండి అని బ్యాంకులు చాలా గట్టిగా ప్రయత్నిస్తాయి. ఇక్కడ ఈ నెలలో ఎట్లాగైనా కట్టించుకోవడానికి ప్రయత్నిస్తాయి. మరి ఒకవేళ ఈ నెలలో కూడా కట్టించుకోలేకపోతే సెప్టెంబర్లో, అప్పుడు అక్టోబర్ వచ్చేస్తుంది. అక్టోబర్ వచ్చింది అంటే అర్థం ఏంటి? 90 డేస్ దాటిపోయింది అంటే అతను కట్టాల్సిన డ్యూ కంటే 90 రోజులు దాటిపోయినాయి. ఒకవేళ గనక ఎవరన్నా తీసుకున్న అప్పు ఆ డ్యూ డేట్ దాటిపోయిన తర్వాత 90 రోజుల వరకు కూడా ఆ అప్పుని చెల్లించకపోతే 90 రోజులు దాటితే అప్పుడు మనము ఆ అప్పునే మొండి బకాయిలు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా పేర్కొంటాము. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా అప్పుడు మనము ఆ యొక్క బ్యాంక్ యొక్క ఆస్తి లేకపోతే ఆ యొక్క అప్పుని మనము నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా పేర్కొంటాము. సో NPA అంటే క్లారిటీ వచ్చిందా అండి? ఎవరన్నా ఒక వ్యక్తి అప్పు తీసుకున్నప్పుడు కట్టాల్సిన డేట్ కంటే 90 రోజులు దాటిపోయాక కూడా అతను ఆ అప్పుని చెల్లించకపోతే అప్పుడు ఆ అప్పుని ఇది ఒక మొండి బకాయిలు, ఇది ఒక నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా బ్యాంక్స్ గుర్తిస్తారు. ఆ అప్పుని NPAస్గా బ్యాంక్స్ అనేవాళ్ళు అభివర్ణిస్తారనమాట. MPAగా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే స్టిల్ అసెట్టే, బ్యాంక్ యొక్క ఆస్తే, కానీ బ్యాంక్ యొక్క ఆస్తి పెర్ఫార్మ్ చేయట్లేదు. అంటే ఆశించిన విధంగా బ్యాంకులకి లాభాలు కానీ డబ్బులు కానీ ఆ ఆస్తి తీసుకురావట్లేదు. మామూలుగా బ్యాంక్ యొక్క ఆస్తి అప్పులు ఏం చేయాలి? బ్యాంకుకి డబ్బులు తీసుకురావాలి. కానీ ఈ యొక్క ఆస్తి ఏదైతే ఉందో ఇది చేయాల్సిన పని చేయట్లేదు, పెర్ఫార్మ్ చేయట్లేదు. ఎందుకు? అక్కడ తిరిగి డబ్బులు రావట్లేదు, అంటే బ్యాంకుకి నష్టం కలుగుతుంది. అందుకని మనం ఈ అసెట్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అని అంటాము. సో దీనిని మనం నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటాం. సో ఇఫ్ ద ఓవర్ డ్యూ కంటిన్యూస్ ఫర్ మోర్ దెన్ 90 days దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ NPA. డెఫినేషన్ అంటే సింపుల్ అండి. సమ్మన్ శ్వేత గారి డెఫినేషన్ అన్నారు. డెఫినేషన్ ఏంటి అంటే ఇఫ్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ పెయిడ్ ఫర్ ఓవర్ 90 days then such bank account or loan account is classified as NPA. అప్పుడు ఆ లోన్ ఖాతా లేకపోతే బ్యాంక్ ఖాతాని మనము నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్గా పేర్కొంటాము. ఓకే,
అయితే ఇక్కడ టెక్నికల్ డీటెయిల్స్ కొన్ని ఉంటాయండి, అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే అన్ని ఆస్తుల్ని ఎన్పిఏ ఇదే డెఫినేషన్ వాడడం, జనరల్గా ఇది వాడతాం. కానీ రైతులు ఒకవేళ రుణాలు తీసుకుంటే, ఫార్మ్లోస్ అగ్రికల్చరల్ లోన్ తీసుకుంటే దానికి మనం ఎన్పిఏగా వేరే రకమైన డెఫినేషన్ వాడుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రైతులు తీసుకున్నారనుకోండి, అక్కడ ఎన్ని రోజులు అనేది బట్టి చూడము, ఎన్ని రోజులు అతను అంటే కట్టాల్సిన డబ్బు అప్పు కట్టకుండా ఉన్నాడు అనేది చూడము. ఫార్మ్ లోన్స్ గనక ఉన్నట్లయితే అక్కడ మనము 2 సీజన్స్ అంటే 2 పంట కాలాలు దాటే అనుకోండి. సో 2 పంట కాలాలు క్రాప్ సీజన్స్ దాటాక కూడా అతను కట్టాల్సిన అప్పు కట్టకపోతే అప్పుడు మనం దాన్ని ఎన్పిఏ అంటాం. ఈ టెక్నికల్ డీటెయిల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి, సింపుల్గా ఈ 90 days డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనకి మొత్తానికి ఎన్పిఏగా అయితే గుర్తించబడినది ఆస్తి. ఎప్పుడు మహానుభావుడు అక్టోబర్ 1 దాటాక కూడా అప్పు కట్టలేకపోతే, ఎందుకంటే 90 రోజులు అప్పటికి దాటిపోయింది కాబట్టి. ఇప్పుడు 90 రోజులు దాటింది, మనోడు పోనీ ఇప్పుడన్నా కడతాడా అని బ్యాంకులు ఎదురు చూస్తూ ఉన్నారు. మనోడు అబ్బే ఇప్పటికీ ఏం మారనండి నేను అని ఇప్పటికీ అక్టోబర్లోనే కట్టడు. సో నెక్స్ట్ మంత్ నవంబర్లోనే కట్టడు, నెక్స్ట్ డిసెంబర్లోనే కట్టడు. అట్లాగా మనకి ఎన్పిఏగా ఈ ఆస్తి అంటే ఈ లోన్ ఎప్పుడు గుర్తించబడింది? అక్టోబర్ 1న గుర్తించబడింది కదండి. అక్టోబర్ 1వ తారీఖున బ్యాంక్ ఉన్న పర్టికులర్ పలానా ఆస్తి లేకపోతే పలానా ఖాతా అనేది ఎన్పిఏగా గుర్తించబడింది. సో ఈ ఎన్పిఏ హోదాలో ఒక 12 నెలల దాకా అంటే 2020 అక్టోబర్ నుంచి అదేవిధంగా 2021 అక్టోబర్ వరకు కూడా అంటే 12 నెలల దాకా మనకి ఏదన్నా ఒక అప్పు 12 months ఏదన్నా ఒక అప్పు ఏదన్నా ఒక లోన్ అకౌంట్ ఎన్పిఏ క్రింద 12 నెలల దాకా ఉందనుకోండి. సో ఎన్పిఏ కింద ఏదన్నా ఒక అప్పు దాదాపుగా 12 నెలల వరకు ఉందనుకోండి, అప్పుడు మనము ఆ ఖాతాని ఏమంటామంటే సబ్స్టాండర్డ్ ఎసెట్ అంటాము. సో ఎన్పిఏలో రకాలండి. ఇప్పుడు మళ్ళీ ఎన్పిఏలో మనకి బేసికలీ ఎన్పిఏలో 3 రకాలు ఉంటాయి. ఎన్పిఏలో 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్పిఏలో రకాల గురించి చూస్తున్నాం. ఎన్పిఏ అయిపోయింది, అతను 90 రోజుల వరకు కట్టలేదు, ఎన్పిఏ అయిపోయింది. సో అక్టోబర్ 2020న అది ఎన్పిఏగా గుర్తించబడిపోయింది. ఇప్పుడు ఎన్పిఏగా గుర్తించబడిన తర్వాత ఎన్పిఏలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి, వాటి గురించి మనం చూస్తున్నాం. సో ఏదన్నా ఒకటి లోన్ ఎన్పిఏగా గుర్తించబడింది, ఎన్పిఏగా గుర్తించబడిన తర్వాత కూడా ఒక 12 నెలల వరకు ఆయన ఎన్పిఏని క్లియర్ చేసుకోలేదు అనుకోండి, ఎవరైతే లోన్ తీసుకున్న అతను అప్పుడు మనము ఆ ఎన్పిఏని సబ్ స్టాండర్డ్ ఎసెట్ అంటాము. ఆ ఎన్పిఏని మనము సబ్ స్టాండర్డ్ తక్కువ విలువ గల ఆస్తి అంటాం, సబ్ స్టాండర్డ్ ఎసెట్ అని అంటాం. సో సబ్ స్టాండర్డ్ ఎసెట్ అంటే ఏంటంటే ఎప్పుడన్నా ఒక లోన్ ఎన్పిఏగా 12 నెలల వరకు అట్లాగనే ఉండిపోయింది అనుకోండి తీర్చలేకుండా, అప్పుడు మనం ఆ ఎన్పిఏని సబ్ స్టాండర్డ్ ఎసెట్ అని అంటాము. ఒకవేళ గనక 12 నెలలు దాటిపోయినప్పటికి కూడా ఇక్కడికి కట్టకపోతే 12 నెలలు దాటిపోయాక కూడా అతను ఆ అప్పు తీసుకోవట్లేదు అనుకోండి, ఆ ఎన్పిఏగా ఉండిపోయింది, 12 నెలలు దాటిపోయింది, ఇప్పుడు మోర్ దాన్ 12 months అయిపోయింది, అప్పటికి కూడా అతను ఎటువంటి అప్పును తీర్చడం అనే ప్రక్రియ చేపట్టట్లే. అప్పుడు మనము ఆ ఎన్పిఏని అంటే 12 నెలల కంటే దాటిన అంటే ఎప్పుడైతే అక్టోబర్ 2021 వచ్చేసిందో ఇప్పుడు ఇది ఏమవుతుందండి, ఈ ఎన్పిఏనే ఇక్కడ మనకి ఎన్పిఏకు గుర్తించబడింది అక్టోబర్ 1, 2020. అక్టోబర్ 1, 2021కి అది ఏమైపోయింది, అప్పు సబ్ స్టాండర్డ్ ఎసెట్గా తయారైంది. ఆ అప్పు ఎన్పిఏలో ఒక భాగం సబ్ స్టాండర్డ్ ఎసెట్గా తయారైంది. ఇప్పుడు ఈ సబ్ స్టాండర్డ్ ఎసెట్గా ఉంటూ కూడా ఒక 12 నెలలు ఉందనుకోండి, సబ్ స్టాండర్డ్ ఎసెట్గా ఒక 12 నెలల వరకు ఉంది. ఆ 12 నెలల్లో కూడా సబ్ స్టాండర్డ్ ఎసెట్ని కూడా అతను అప్పు తీర్చలేకపోయాడు అనుకోండి, అప్పుడు ఈ అక్టోబర్ 1, 2022కి అప్పుడు ఆ అప్పునే మనము డౌట్ఫుల్ ఎసెట్ అని అంటాము. సందేహించదగ్గ ఆస్తి, సందేహించగల ఆస్తి, డౌట్ఫుల్ ఎసెట్. సో డౌట్ఫుల్ ఎసెట్ అని ఎప్పుడు అంటాము అంటే
ఒకవేళ సబ్స్టాండర్డ్ ఎసెట్ స్టేజ్లో కూడా 12 నెలల వరకు ఉండి ఆ మధ్యలో అప్పులు తీర్చకపోతే అప్పుడు మనం ఆ ఆస్తిని డౌట్ఫుల్ ఎసెట్ కింద పెడతాము, సందేహించదగిన ఆస్తి అని. ఓకే, ఇప్పుడు డౌట్ఫుల్ ఎసెట్ అయింది. ఇప్పుడు ఎప్పుడైతే డౌట్ఫుల్ ఎసెట్స్ ఉన్నాయో ఇవన్నీ బ్యాంకులు ఈ డౌట్ఫుల్ ఎసెట్స్ మా బ్యాంకు వద్ద ఉన్న పలానా డౌట్ఫుల్ ఎసెట్స్ అని బ్యాంక్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఇంకా డౌట్ఫుల్ ఎసెట్స్ వచ్చిందంటే బాగా సిచ్యువేషన్ కొంచెం తీవ్రంగా ఉంది ఆ పర్టికులర్ రుణంది, లోన్ది. అప్పుడు ఏం చేస్తారంటే డౌట్ఫుల్ ఎసెట్స్గా బ్యాంక్ డిక్లేర్ చేస్తే ఇంకొన్న లాగే కూడా అది కనుక తీర్చలేకపోతే బ్యాంక్ యొక్క ఆడిటర్స్ ఉంటారండి. బ్యాంక్ యొక్క ఆడిటర్స్ ఉంటారు. ఆడిటర్స్ అంటే వాళ్ళు ఒకసారి ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఒకసారి ఆడిట్ చేస్తారు. లేదా ఆర్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్, బయట నుంచి ఆడిటర్స్ ఉంటారు, వాళ్ళన్నా వచ్చి చూస్తారు. ఎక్స్టర్నల్ ఆడిటర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఆడిటర్స్. లేకపోతే ఆర్బీఐ తన మనుషుల్ని పంపిస్తుంది. సో ఎవరో ఒకరు ఈ మూడిట్లో ఇప్పుడు ఈ బ్యాంక్ యొక్క డౌట్ఫుల్ అసెట్స్ని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఒకవేళ గనక వీళ్ళు ఆ ఎసెట్ అనేది చాలా ఇబ్బందికరంగానే ఉంది, బ్యాంకులకి ఈ పర్టికులర్ రుణం ఏదైతే ఉందో అది తీర్చడం కష్టమేలాగా ఉంది, బ్యాంకుకి పర్టికులర్ ఆస్తి ఏదైతే ఉందో అది లాభాలు కాదు కదా నష్టాలని చేకూరుస్తుంది అని వీళ్ళు డిక్లేర్ చేశారు అనుకోండి. ఆ డౌట్ఫుల్ అసెట్ అనేది ప్రాబ్లమాటిక్గానే ఉంది అని వీళ్ళు అని డిక్లేర్ చేస్తే అప్పుడు మనము ఆ డౌట్ఫుల్ అసెట్, ఆ లోన్, ఆ రుణం ఏదైతే ఉందో దాన్ని మనము లాస్ అసెట్గా చెప్తాము. దాన్ని మనము లాస్ అసెట్గా అంటే నష్టపోయిన, బ్యాంకు నష్టపోయిన ఆస్తిగా మనము చెప్తాము. లాస్ అసెట్గా చెప్తాం, బ్యాంకు నష్టపోయిన ఆస్తిగా చెప్తాం. లాస్ అసెట్ ఈ క్లాసిఫికేషన్ మీకు అర్థమైంది కదండి. ఫస్ట్ మనము ఏ విధంగా SMA 0గా చెప్పాము, SMA 1గా చూసుకున్నాము, SMA 2గా చూసుకున్నాము, NPAగా ఎట్లాగైంది, ఆ NPA కాస్త సబ్స్టాండర్డ్ అసెట్గా ఎట్లాగైంది, ఆ సబ్స్టాండర్డ్ అసెట్ కాస్త డౌట్ఫుల్ అసెట్గా ఎట్లాగైంది, ఆ డౌట్ఫుల్ అసెట్ కాస్త లాస్ అసెట్గా ఎట్లాగైంది అనేది మనం చూసాం కదండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ స్టేజ్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, వీళ్ళు వచ్చి ఒక ఆస్తిని లాస్ అసెట్గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం మనం. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఓకే, లాస్ అసెట్గా డిక్లేర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బ్యాంక్కి ఎప్పుడన్నా ఒక ఆస్తిని నష్టపోయిన ఆస్తిగా వీళ్ళు డిక్లేర్ చేశారనుకోండి, బ్యాంక్స్ ఏం చేస్తాయంటే బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ అని ఉంటుందన్నమాట. ప్రతి సంస్థకి ఉన్నట్టే బ్యాంకులు కూడా ఒక బ్యాలెన్స్ షీట్ని మెయింటైన్ చేస్తాయి. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, బ్యాంకుకి రావాల్సిన డబ్బులు, ఆదాయం, బ్యాంక్ యొక్క ఆదాయము, బ్యాంక్ యొక్క వ్యయము, ఇవన్నీ ఇట్లా వేసుకున్నప్పుడు బ్యాంక్ యొక్క ఆస్తులు అని మనం చదువుకుంటాం కదా అప్పుల్ని. సో బ్యాంక్ యొక్క ఆదాయాల కింద, ఆస్తుల కింద ఇవన్నీ అప్పులు చెప్తారు. ఈ ఆస్తుల కింద మనకి జనరల్గా బ్యాంకులు ఈ అప్పులు ఇవన్నీ చెప్పినప్పుడు ఇదన్నిటి మీద ట్యాక్స్ పడుతుందండి. బ్యాంక్కి వీటన్నిటిపైన ట్యాక్స్లు పడతాయి. ఎందుకు, బ్యాంక్ యొక్క ఆస్తులు ఇవి అనగా బ్యాంక్ యొక్క ఆదాయం కాబట్టి వీటిపైన బ్యాంక్కి ట్యాక్స్లు పడతాయి. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ ఎక్స్ అనే పర్సన్, ఇందాక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు కదండి, ఈ ఎక్స్ అనే పర్సన్ తీసుకున్న అప్పును కూడా మామూలుగా అయితే ఆస్తుల కిందనే చూపిస్తారు, దీనిపైన కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే మనకి ఆ పర్టికులర్ ఆస్తి లాస్ అసెట్గా డిక్లేర్ అయ్యిందో అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్లో ఆ పర్టికులర్ ఆస్తి అనేది లాస్ అసెట్గా, నష్టపోయిన ఆస్తిగా వారు డిక్లేర్ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఆ పర్టికులర్ ఏదైతే ఉందో నష్టపోయిన ఆస్తిగా డిక్లేర్ చేయబడిన రుణం ఏదైతే ఉందో లోను, ఆ లోనుని బ్యాలెన్స్ షీట్ నుంచి ఎరేస్ చేసేస్తారు. అంటే బ్యాలెన్స్ షీట్ నుంచి రైట్ ఆఫ్ చేసేస్తారు. సో బ్యాలెన్స్ షీట్ నుంచి రైట్ ఆఫ్ చేసేస్తారండి. దీనినే మనము లోన్ రైట్ ఆఫ్ అని అంటాము. అంటే ఆ లోన్ అనేది కేవలం బ్యాలెన్స్ షీట్లో నుంచి మాత్రమే కొట్టేస్తారనమాట, తీసివేస్తారు. సో లోన్ రైట్ ఆఫ్ అంటాం దాన్ని మనం. ఇంపార్టెంట్, మీకు ఎక్కడన్నా ఎవరన్నా ఎప్పుడన్నా లోన్ రైట్ ఆఫ్ అంటే అర్థము బ్యాంక్ ఏదన్నా ఒక అప్పు నష్టపోయిందిగా భావిస్తే
ఆ అప్పుని బ్యాంకు వదిలేస్తారు, ఆ ఫైల్ని పడేస్తారు, ఇంకా అప్పుని కట్టద్దు అని చెప్పి ఆ బ్యాంకులు కూడా లైట్ తీసుకుంటాయి ఆ అప్పులు అని ఎవరన్నా అంటే అది రాంగ్ అండి. జనరల్గా బుక్స్లో ఆ విధంగానే రాస్తారు. రైట్ ఆఫ్ అంటే కంప్లీట్గా ఆ లోన్ని బ్యాంక్స్ విడిచివేయడం అని రాస్తారు, కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్. అది లోన్ రైట్ ఆఫ్ అంటే కేవలం ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం బ్యాలెన్స్ షీట్ నుంచి మాత్రమే ఆ పర్టికులర్ నష్టపోయిన ఆస్తి ఏదైతే ఉందో ఆ రుణం అనేది తీస్తారండి. జస్ట్ అది ఏంటి అంటే ఒక అకౌంటింగ్ పర్పస్ కోసం చేసే ఇదే. కాకపోతే మీకు గైడ్స్లో వాటిలో ఏమని రాసుంటుంది అంటే రైట్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ఏదన్నా ఒక రుణాన్ని బ్యాంక్స్ ఎగరవేసేసి కట్టక్కర్లేదు అని చెప్పి ఆ ఫైల్ని ఇంకా పక్కన పడేసినట్లు అని చెప్తారు. బట్ అది దట్స్ నాట్ ది కరెక్ట్ వన్ అండి. రైట్ ఆఫ్ అంటే గుర్తుపెట్టుకోండి, రైట్ ఆఫ్ అంటే అర్థము ఆ లోనుని కేవలం అకౌంటింగ్ పర్పస్ ట్యాక్స్ తగ్గించుకోవడం కొరకు అకౌంట్స్లో బ్యాంక్ యొక్క అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్లో ఆ అప్పుని తీసివేస్తారు, రైట్ ఆఫ్ చేస్తారు అంతే. అంతేగాని ఆ రుణాల్ని వదిలేయరు. లోన్ రైట్ ఆఫ్ అయిన తర్వాత ఆ రుణాలు తెచ్చుకోవడం కోసం బ్యాంకులు విపరీతంగా ప్రయత్నిస్తాయి. సో దీంతో మనకి రైట్ ఆఫ్ అనేది ఐడియా ఉండాలండి. రైట్ ఆఫ్ అంటే అర్థం మీకు కొంత క్లియర్ అయింది కదండి. నెక్స్ట్ మనం చూద్దాం లోన్ రైట్ ఆఫ్ అంటే ఆ క్లారిటీ తెచ్చుకోండి. లోన్ రైట్ ఆఫ్ అంటే బ్యాంక్స్ ఆ రుణాన్ని వేవ్ చేసినట్టు కాదు, ఆ రుణాలని హామీ ఇచ్చేసినట్టు కాదు, మాఫీ చేసినట్లు కాదు. కేవలం అది ఒక అకౌంటింగ్ పద్ధతి, ట్యాక్స్ బెనిఫిట్ కోసం చేస్తారు. లోన్ రైట్ ఆఫ్ చేసిన తర్వాత కూడా బ్యాంకులు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. బ్యాంకులకు హక్కు కూడా ఉంటుంది అప్పు మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి. ఆ తీసుకున్న అతని చేతన బ్యాంకు హక్కు కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని మనము లోన్ రైట్ ఆఫ్ అని అంటాము. ఓకే, ఇప్పుడు మనం లోన్ రైట్ ఆఫ్ చూసాం కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి ఏదో ఒక వ్యాపారంలో ఉన్నాడు, అప్పు తీసుకున్న అతను. ఆ అప్పు తీసుకున్న అతను ఏదో వ్యాపారం ఉండడం వల్ల పర్టికులర్గా ఏదో కొన్ని కారణాల చేత ఆ టైంలో అతను అప్పు కట్టలేకపోయాడు, లేకపోతే అతను ఒంట్లో బాగాలేదు, ఏదో అయ్యింది, అప్పు కట్టలేకపోయాడు. కానీ అతను జెన్యూన్ క్యాండిడేటే, కొంత కట్టాలని అనుకుంటున్నాడు, ప్రయత్నిస్తున్నాడు అని బ్యాంక్ భావిస్తే ఏం చేస్తుందంటే అప్పుడు బ్యాంక్ సరేనయ్యా నీ పరిస్థితి మాకు కూడా దయ కలుగుతుంది, నువ్వు 100 రూపాయలు మా దగ్గర తీసుకున్నావు ప్రిన్సిపల్, ఆ 100 రూపాయలు ప్రిన్సిపల్ వద్దులే, ఒక 80 రూపాయలు ఇచ్చే చాలు మాకు. లేదా నువ్వు 100 రూపాయలు తీసుకున్నావు, నీ పైన వడ్డీ ఇప్పటి వరకు 60 రూపాయలు అయ్యింది, నువ్వు ఇన్నాళ్ళు కట్టలే కాబట్టి 60 రూపాయలు వడ్డీ అంటే ఇంక నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావులే, నువ్వు మాకు కేవలం నీకు తీసుకున్న డబ్బులు ప్లస్ 20 రూపాయలు వడ్డీ ఇవ్వు చాలు. లేదా నువ్వు యాక్చువల్గా అయితే 1 సంవత్సరం 3 సంవత్సరాల వరకే నువ్వు అప్పు తీరుస్తాను అన్నావు, 3 సంవత్సరాల లోపల. సరే నీ పరిస్థితి మాకు అర్థమైంది, ఇప్పుడు నువ్వు కోలుకున్నావు, ఇప్పుడు నువ్వు వ్యాపారం చేసుకోగలుగుతున్నావు బాగానే, కాబట్టి నీకు ఇంకొక 2 సంవత్సరాలు మేము ఎడిషనల్గా టైం ఇస్తున్నాము. ఆ 2 సంవత్సరాలు మీరు కొంత టైం తీసుకొని ప్రయత్నించి అప్పు తీర్చేయండి అని చెప్పింది అనుకోండి బ్యాంక్. అంటే ఈ 3 కండిషన్స్లో ఏం చేసింది బ్యాంకు? కొంత మార్పులు చేసింది, తీసుకున్న రుణాల్లో కొంత మార్పులు చేసింది. ఎటువంటి మార్పులు? తీసుకున్న అసలు ధనంలో ఏదైనా మార్పులు చేసింది, లేకపోతే వడ్డీలో ఏమన్నా మార్పులు చేసింది, లేదంటే టెన్యూర్ ఆ యొక్క అప్పు కాల పరిమితిలో కూడా ఏదన్నా మార్పులు చేసింది. సో ఈ విధమైన మార్పులు చేస్తే ఒకవేళ బ్యాంకు గనక ఈ విధంగా తీసుకున్న అప్పులో ఆ అసలైన డబ్బు కానీ, లేకపోతే వడ్డీ కానీ, లేకపోతే కాలం కానీ ఈ విధమైన మార్పులు బ్యాంకు గనక చేసినట్లయితే అప్పుడు మనము ఆ అప్పుని రీస్ట్రక్చర్డ్ లోన్ అంటాం. రీస్ట్రక్చర్డ్ అంటే అర్థం ఏంటండి? కొన్ని మార్పులు చేయడం జరిగింది అని. ఇక్కడ మార్పులు చేయడం జరిగింది కదా మరి తీసుకున్న రుణాల్లో, అందుచేతనే మనము ఇటువంటి లోన్స్ని రీస్ట్రక్చర్డ్ లోన్స్ అని అంటాము. రీస్ట్రక్చర్డ్ లోన్స్ అని అంటామండి వీటినే. అంటే ఇవన్నీ స్టేజెస్ అన్నమాట. సో వీటినే మనము రీస్ట్రక్చర్డ్ లోన్స్ అని అంటాము. ఓకే, ఇప్పుడు రీస్ట్రక్చర్డ్ లోన్స్ అనే స్టేజ్కి వచ్చాము. ఇప్పుడు రీస్ట్రక్చర్డ్ లోన్స్లో ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో చూడండి. జనరల్ ప్రాక్టికల్గా నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఏ విధంగా వెళ్ళొచ్చు అని. ఇప్పుడు మనకు ఒక ఎన్పిఏ ఉంది, ఆ ఎన్పిఏ అనేది నష్టపోయిన ఆస్తిగా డిక్లేర్ అయింది, తర్వాత లోన్ రైట్ ఆఫ్ కూడా అయిపోయింది.
దాన్ని రీస్ట్రక్చర్ చేసింది అనుకోండి ఒకవేళ బ్యాంక్, అప్పుడు ఆ పర్టికులర్ ఆస్తుల్ని ఏమంటారంటే బ్యాంకింగ్ భాషలో ఏదైతే ఒకటి ఎన్పిఏగా డిక్లేర్ అయిందో ఆ ఎన్పిగా డిక్లేర్ అయిన ఆస్తిని వీళ్ళు లాస్గా గుర్తించరు. ఆ గుర్తించడంతో ఆ లోన్ ఏదైతే ఉందో అది రైట్ ఆఫ్ అయిపోయింది. ఆ రైట్ ఆఫ్ అయిన తర్వాత ఒకవేళ దాన్ని రీస్ట్రక్చర్ చేశారనుకోండి, ఒకవేళ ఆ లోన్ని రీస్ట్రక్చర్ చేశారనుకోండి, ఈ పర్టికులర్ ఆస్తిని బ్యాంక్ యొక్క స్ట్రెస్డ్ ఎసెట్గా చెప్తాము. సో బ్యాంక్ యొక్క స్ట్రెస్డ్ ఎసెట్గా మనం వీటిని చెప్తాం. సో బ్యాంకుల యొక్క స్ట్రెస్డ్ ఎసెట్స్ అంటే అర్థం ఏంటి? ఏదైతే ఎన్పిఏగా గుర్తించబడిందో, రైట్ ఆఫ్ అయిపోయిందో, రీస్ట్రక్చర్ చేశారో అటువంటి ఆస్తుల్ని స్ట్రెస్డ్ ఎసెట్గా మనం చెప్తాం. అంటే ఈ క్లారిటీ అవసరం అండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చూసినా, ఎక్కడైనా పాయింట్ చూసినా, ఇందాక మనకి మిషన్ ఇంద్రధనుష్లో కూడా డి అంటే ఏంటి? డీస్ట్రెస్సింగ్ అంట. డీస్ట్రెస్సింగ్ అంటే ఈ స్ట్రెస్డ్ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోగలగడం అని. సో స్ట్రెస్డ్ ఎసెట్ అంటే అర్థం ఏంటి? ఎన్పిఏగా గుర్తించబడి రైట్ ఆఫ్ అయిపోయిన లోన్ని రీస్ట్రక్చర్ చేస్తే దాన్ని మనము స్ట్రెస్డ్ ఎసెట్ అంటాము. నెక్స్ట్ ఒకవేళ మనకి ఏమవుతుందంటే ఇంకా బ్యాంక్ అర్థమైపోద్ది ఈ వ్యక్తితో పడడం మనకు కాదు అని ఒక పెద్ద నమస్కారం పెట్టి ఆ వ్యక్తికి, బాబు నువ్వు ఎట్లా మొత్తం అయితే కట్టను కూడా కట్టవు కాబట్టి ఇంక ఎంతో కొంత మాకు వస్తే కొంత బెటరు, నీకు నష్టం కాదు మాకు నష్టం కాదు, ఎంతో కొంత అసలు నువ్వు ఇవ్వాల్సిన దాంట్లో సరే మొత్తం ఇవ్వకపోయినా ఒక 60% ఇవ్వయ్యా, మాకు నువ్వు అదే పెద్ద మేలు చేసినట్టు అని చెప్పి బ్యాంకులు ఒక అగ్రిమెంట్కి వస్తాయి. ఏంటని? నువ్వు ఒక 60% కట్టు చాలు, ఈ 40% మేము లాస్గా పరిగణిస్తాము, వదులుకుంటాము. లాస్గా ఈ 40% మేము లాస్గా వదులుకుంటాము. నువ్వు కేవలం, ఇది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాండి, 60-40 వాళ్ళిద్దరూ బ్యాంక్కి వాళ్ళు కస్టమర్ ఒక అగ్రిమెంట్కి వచ్చుకుంటారు. ఏంటి అంటే, సరే నువ్వు కట్టాల్సిన డ్యూ ఒక 60% కట్టు చాలు, ఆ 40% ఇంక నువ్వు లైట్ తీసుకో, మేము లైట్ తీసుకుంటాము, మరి ఈ విధంగా అగ్రిమెంట్ మనం చేసుకుందాము అంటారు బ్యాంక్. ఒకవేళ అతను ఒప్పుకున్నాడు అనుకోండి, అతను కట్టేశాడు అనుకోండి, ఇంకా అతను అప్పు తీరిపోయినట్టే, బ్యాంక్ కూడా ఈ కస్టమర్ యొక్క బాధ తీరిపోయినట్టే. ఎన్నాళ్ళని వీరు ఇదే కార్యక్రమంలో అట్లా ముందుకు వెళ్తూ ఉంటుంటారు. కర్ర ఇరగకూడదు పాము చావకూడదు అన్నట్టు ఏది తేలకుండా ఉంటుంది ఇది. అందుకని ఏదో ఒకటి చేసుకోండి బెటర్ అని చెప్పి ఈ విధంగా చేసుకుంటారు అనమాట. ఒకవేళ గనక ఈ విధంగా వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్నారనుకోండి, దీన్నే వన్ టైం సెటిల్మెంట్ అంటాం. దీన్నే మనము వన్ టైం సెటిల్మెంట్, ఓటీఎస్ అంటాం బ్యాంకింగ్ భాషలో. వన్ టైం సెటిల్మెంట్ అంటే ఒకసారి సెటిల్ చేసుకుంటున్నారు ఇద్దరికిద్దరు ఇంకా కలిసి. అయితే ఇక్కడ ఏం చేశారు? ఒక కట్టు విధించుకున్నారు కదా, 40% కట్టు విధించుకున్నారు బ్యాంకులు, ఇంకా మాకు అక్కర్లేదులే అని చెప్పి. సో ఎప్పుడన్నా కొంత కట్టాల్సిన డబ్బులో వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని కొంత కట్టు విధించుకుంటారో దాన్నే వన్ టైం సెటిల్మెంట్ విత్ హెయిర్ కట్ అంటారు. వన్ టైం సెటిల్మెంట్ విత్ హెయిర్ కట్ అని అంటారు. సో వన్ టైం సెటిల్మెంట్ విత్ హెయిర్ కట్ అంటే ఏంటి? కట్టాల్సిన డబ్బు ఆ లోన్ ఏదైతే ఉందో అది మొత్తం కాకుండా కొంత కట్ చేసుకొని కట్టవయ్యే రిమైనింగ్ అనే పరిస్థితిని మనము వన్ టైం సెటిల్మెంట్ విత్ హెయిర్ కట్ అంటాం. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సందర్భంలో ఏమవుతుంటుంది, ఇప్పుడు కొంచెం అతను జెన్యూన్గానే కట్టడానికి ట్రై చేశాడు కానీ మరి నష్టాలు వచ్చినాయి, కానీ ఇప్పుడు కొంచెం వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో అది కొంచెం బాగుపడుతుంది, కాస్త లాభాల్లోకి మెల్లమెల్లగా వస్తుంది, అతను అప్పు తీర్చగలుగుతాడు, మనం కూడా కొంత ప్రోత్సహిద్దాము అని బ్యాంక్ అనుకుంటే, జెన్యూన్ కేసులో బ్యాంకులో ఏం చేస్తుంది అంటే, నువ్వు పాత అప్పు తీర్చడం కోసం మేము ఒక కొత్త అప్పుని ఇస్తాము, పాత అప్పును తీర్చడం కోసం మేము ఒక కొత్త అప్పుని ఇస్తాము అంటారు బ్యాంక్ వాళ్ళు. సో కొత్త అప్పు ఇస్తే ఇతను ఏం చేయాలి? కొంత అతని కంపెనీని బాగుపరచుకోవడానికి చూడాలి, కొంత పాత అప్పును తీరుస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే పాత అప్పును తీర్చడానికి కొత్త అప్పు బ్యాంకులు ఇస్తాయో ఆ పద్ధతినే మనము ఎవర్ గ్రీనింగ్ అంటాము. ఆ పద్ధతిని మనము ఎవర్ గ్రీనింగ్ అంటాము. సో ఇవి టెక్నికల్ డీటెయిల్స్ అండి. ఎన్పిఎస్ గురించి మనకు తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే పాయింట్స్ ఇవి. సో ఈ యొక్క డీటెయిల్స్ మనకి తెలుసుకుంటే సరిపోతుంది. అంటే లోన్స్ ఆ టెక్నికల్ డీటెయిల్స్, SMA 0, SMA 1, SMA 2, NPA తర్వాత సబ్స్టాండర్డ్, డౌట్ఫుల్, లాస్ ఎసెట్,
ఇంకా లాస్ అసెట్ వన్స్గా డిక్లేర్ అవుతే వీళ్ళు రైట్ ఆఫ్ చేసుకుంటారు. ఆ రైట్ ఆఫ్ చేసుకొని రీస్ట్రక్చర్ చేసుకుంటారు. ఒకవేళ కనుక ఎన్పిఏ గుర్తించబడి రైట్ ఆఫ్ చేసుకొని రీస్ట్రక్చర్ చేస్తే దాన్ని మనం స్ట్రెస్డ్ అసెట్ అంటాము. ఆ స్ట్రెస్డ్ అసెట్ తర్వాత మనకి డిఫరెంట్ పాయింట్స్ అనేవి మనం చూసుకున్నాం. అంటే ఆప్షన్స్, బ్యాంక్స్కున్న ఆప్షన్స్, ఓటీఎస్ విత్ హెయిర్ కట్ చేసుకోవచ్చు, ఎవర్ గ్రీనింగ్ జరిపించుకోవచ్చు బ్యాంక్స్. సో ఈ విధంగా మనకి చూసాం ఎన్పిఎస్కి సంబంధించి. ఇప్పుడు మనము ఈ ఎవరైతే బ్యాంక్ అప్పులు కట్టట్లేదో వాళ్ళని ఏమంటాము? ఎగవేతదారుడు అంటాం. ఎందుకంటే బ్యాంక్ అప్పులు కట్టకుండా ఎగరవేస్తున్నాడు కాబట్టి. ఇంగ్లీష్లో వాళ్ళని మనము డిఫాల్టర్స్ అని అంటాము. సో ఎవరైతే బ్యాంక్ అప్పులు కట్టట్లేదో వాళ్ళని మనము డిఫాల్టర్స్, ఎగవేతదారుడు అంటాం. డిఫాల్టర్స్ అంటాం. ఈ డిఫాల్టర్స్, ఎగవేతదారుడు 2 రకాలండి. 2 బ్యాచ్లు ఉంటారు వీళ్ళు. ఒకరు ఎవరు అంటే నార్మల్ డిఫాల్టర్, సాధారణంగా వీళ్ళు సాధారణ డిఫాల్టర్, సాధారణ ఎగరవేతదారులు అనమాట. వీళ్ళు సాధారణ ఎగరవేతదారులు అంటే ఏ రకంగా అంటే వీళ్ళు జెన్యూన్గానే అప్పు తీసుకుంటారు, కానీ అప్పు తీసుకున్న అప్పుతో ఏదో పెడతారు, అది తీవ్రమైన నష్టాలు ఎదురు చూస్తారు. దాంతో వీళ్ళు ఉన్న ఆస్తులని అమ్ముకోవాల్సి వస్తుంది. అయినా ఆ బిజినెస్ లేకపోతే ఏదో అయినా అప్పు తీసుకొని చేసింది ముందుకెళ్ళదు. దానివల్ల ఇతను జెన్యూన్గానే నా దగ్గర ఏం లేదు బాబు, చేతులు ఎత్తేస్తాడు. ఇంకా నా దగ్గర ఇంకేం లేదు, ఏం చేస్తారో నన్ను చేసుకోండి, మరి నేనైతే కట్టలేను, ఏం చేయాలి చెప్పండి అని చేతులు ఎత్తేస్తాడు. ఇంకా ఇతను ఏంటంటే అతనికి ఆస్తులు ఏమి లేవు, కట్టే డబ్బులు ఏం లేవు, ఆదాయ మార్గాలు లేవు, ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేస్తాడు. అట్లాంటి అతన్ని మనము సాధారణ ఎగరవేతదారుడు అంటాం, నార్మల్ డిఫాల్టర్ అంటాం. వీళ్ళు కొంచెం వరకు ఓకే. ఇప్పుడు వస్తారు కొత్త బ్యాచ్ అనమాట. వీళ్ళు ఏంటి అంటే విల్ఫుల్ డిఫాల్టర్స్, కావాలని ఎగరవేతదారులు. సో కావాలని డబ్బులు కట్టని వాళ్ళు ఉంటారు, కావాలని చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళనే మనము విల్ఫుల్ డిఫాల్టర్స్ అని అంటాము. వీళ్ళని విల్ఫుల్ డిఫాల్టర్స్ అని అంటాము. అంటే వీళ్ళు కావాల్సుకునే డబ్బుని కట్టరు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో మీరు చూసుకున్నట్లయితే విల్ఫుల్ డిఫాల్టర్స్గా ఎవరెవరిని ఆర్బీఐ గుర్తిస్తుంది, ఎవరెవరిని పరిగణిస్తుంది అని ఆర్బీఐ క్లియర్గా ఇచ్చింది వెబ్సైట్లో. సో ఆర్బీఐ ప్రకారం విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే ఎవరెవరు వస్తారు అంటే 4 రకాలైనటువంటి వాళ్ళు వస్తారు విల్ఫుల్ డిఫాల్టర్స్ వారు కింద. అంటే కావాల్సుకునే డబ్బులు కట్టని వారు 4 రకాలని చెప్పింది ఆర్బీఐ. ఒక రకం ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఆస్తులు అవన్నీ ఉంటాయి, కానీ ఆస్తులు ఉంటాయి, డబ్బు ఆదాయం కూడా ఉంటుంది, డబ్బు ఉంటుంది వీళ్ళ దగ్గర. మంచిగా వీళ్ళు కార్లో తిరుగుతారు, పెద్ద పెద్ద రిసార్ట్స్లో ఉంటుంటారు, అన్నీ చేస్తారు, బాగానే డబ్బులు ఉంటాయి, బాగానే ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉన్నా సరే బ్యాంకు డబ్బులు కట్టడానికి మాత్రం రూపాయి ఉండదు వీళ్ళకి. సో ఆస్తులు ఉంటాయి కానీ కట్టడు. ఇది మొదటి రకమైన విల్ఫుల్ డిఫాల్టర్. రెండో రకమైన విల్ఫుల్ డిఫాల్టర్ ఉంటాడు. ఈయన తెలివైనోడు అనుకుంటాడు, కాకపోతే బ్యాంకులు ఈయనకన్నా తెలివైన. ఈయన ఏం చేస్తాడు, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఒక మోతుబారి రైతుని, నాకు అగ్రికల్చరల్ లోన్ ఇప్పించండి అంటాడు. అగ్రికల్చరల్ లోన్ తక్కువ ఉంటుంది, 4% ఎంతో వడ్డీ అట్లా ఇస్తారు అగ్రికల్చరల్ లోన్. షూరిటీ ఇవ్వు బాబు, ఏది నీ పంట ఏది చూపిమంటే అగ్రికల్చర్ భూమి ఇతనికి ఉంటుంది ఈ ఊరిలో, తరతరాలు తాత నుంచి వస్తుంది. ఆ భూమి చూపిస్తాడు, ఇదిగోనయ్యా ఈ భూమి పైన నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. ఎందుకు వ్యవసాయం చేయాలనుకుంటున్నాను డైలాగులు చెప్తాడు. ఇంకా మన దేశంలో ఆహార భద్రత ఉండాలి, ఎవరో ఆకలితో పడుకోకూడదు, అదేనా మా తాత నాకు మా నాన్నకు చెప్పాడు, మా నాన్నకు నాకు చెప్పాడు, ఎవరో ఆకలితో పడుకోకూడదంటే అందుకు ఈయన వ్యవసాయం చేస్తాడంటే, అందుకు ఈయన ఈ బ్యాంకులో అప్పు తీసుకుంటున్నాడంట. సో ఇంకా బ్యాంకులకి మరి తప్పదు, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఉంటుంది, మళ్ళీ అప్పులు ఇస్తేనే వాళ్ళకి ఆస్తులు, ఇంకా బ్యాంకు కూడా చూసి చూడనట్టు ఈయనకి అప్పు ఇస్తారు. ఈయన ఏం చేస్తాడు, అగ్రికల్చర్ లోన్ తక్కువ వడ్డీతో తీసుకున్న లోన్ని ఈయన ఇక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీయో అక్కడ ఒక ఏదో మిల్లో ఏదో రకరకాల వాణిజ్యం పరంగా వాడుకుంటాడు. సో తీసుకున్న పర్పస్ ఒకటి అప్పు, అతను అప్పుని వినియోగిస్తున్న పర్పస్ ఇంకొకటి అయితే అప్పుని ఏం చేశాడు, అతను డైవర్ట్ చేశాడు.
సో తీసుకున్న పర్పస్కి కాకుండా వేరే కారణంకి అప్పు వినియోగించుకున్నట్లయితే అప్పుని డైవర్ట్ చేశాడు అంటాము. సో ఎవరైతే అప్పు డైవర్ట్ చేస్తాడో అప్పుడు వారిని కూడా విల్ఫుల్ డిఫాల్టర్స్గానే పరిగణిస్తాము మేము అని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. సో వీళ్ళు రెండో రకమైనటువంటి విల్ఫుల్ డిఫాల్టర్స్ అన్నమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో నంది అవార్డ్ స్పెషలిస్టులు అండి వీళ్ళందరూ, ఒకరిని మించి ఒకరు. పాపం ఇతను ఏంటి అంటే అతను వేసుకున్న సూట్ ఖరీదు 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. సూట్ వాన్ హుట్టన్ ఆ సూట్లు ఉంటాయి అన్నమాట. అయితే లూయి విట్టన్ ఆ సూట్లు ఉంటాయి. కానీ బ్యాంక్ అప్పు తీర్చడయ్యా అంటే ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొస్తుంటాయి అన్నమాట. ఈయన ఇంకొక రకం, ఇంకో మూడో రకం ఉంటాడు. ఈయన అదొక టైప్ అనమాట. ఇంకైనా సైఫనింగ్ అంటాం. సైఫనింగ్ రకం మూడో అతను. ఈ సైఫనింగ్ ఏంటంటాడంటే అప్పు తీసుకుంటాడు, కట్టవయ్యా రుణం అంటే నేను తీసుకున్నానండి డబ్బులు, కానీ ఆ డబ్బులు ఎలాగైపోయినాయో అయిపోయినాయి, ఆ డబ్బులు నాకు నష్టపోయానండి, ఆ డబ్బులు అయిపోయినాయి కానీ అయిపోయినాయి, మరి నాకు ఇప్పుడు ఏం లేదు అంటాడు అనమాట. అరే ఏం మాట్లాడుతున్నావు అన్నప్పుడు ఇంక ఒకటే అంటాడు, గడ్డి మీరు ఇచ్చిన డబ్బులతో గడ్డి కొన్నాను, గడ్డి పెట్టుకున్నాను, ఆవు వచ్చింది, గడ్డి తిన్నది, ఆవు పోయింది అంటాడు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్, గడ్డి కొన్నాను, గడ్డి పెట్టుకున్నాను నా పొలంలో, ఆవు వచ్చింది, గడ్డి తిన్నది, ఆవు పోయింది అంటే ఇక్కడ అతను గడ్డి కొన్నాడా లేదా మనకు తెలీదు, గడ్డి పెట్టాడా పొలంలో లేదో మనకు తెలియదు, ఆ ఆవు వచ్చిందా లేదా మనకు తెలీదు, ఆ ఆవు తిన్నాదా లేదా మనకు తెలియదు, ఆవు వెళ్ళిపోయిందా లేదా మనకు తెలియదు, ఈ గడ్డి తెలీదు, ఆ ఆవు తెలీదు, ఈయన గడ్డి పెట్టాడా లేదో కూడా తెలియదు, ఏమీ లేదు. కానీ ఒక స్టోరీ అయితే ఉంది, ఆవు వచ్చింది, గడ్డి తిన్నది, ఆవు వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్యాంకులో వచ్చి అడుగుతుంటారు, బ్యాంకులో మెల్లగా ఒక పీఓ వస్తాడు, తర్వాత ఒక క్లర్క్ వస్తాడు, పీఓ వస్తాడు, అసిస్టెంట్ మేనేజర్ వస్తాడు, మేనేజర్ వస్తాడు, ఆ పైన మేనేజర్ వస్తాడు. ఎవరు అడిగినా ఒకటే మాట, అయ్యా గడ్డి పెట్టాను, ఆవు వచ్చింది, గడ్డి తిన్నది, ఆవు పోయింది అంటాడు. వాళ్ళు బుర్రగొక్కుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇట్లా కాదని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, పోలీసులు వస్తారు, మళ్ళీ ఇదే స్టోరీ, ఆవు వచ్చిందయ్యా, గడ్డి తినేసి వెళ్ళిపోయిందయ్యా, ఎటు వెళ్ళిపోయింది అంటాడు. పోలీసులకు ఉన్న టెన్షన్తో అసలు ఇంకా మళ్ళీ అలా వెనక్కి వెళ్ళిపోయి కోర్టులో కేసు అయిన తర్వాత కోర్టులో కూడా ఇదే అంటాడు, జడ్జి గారు ఆవు వచ్చింది, తిన్నది, వెళ్ళిపోయింది, ఆవు ఎటు వెళ్ళిపోయింది అంటాడు. ఇట్లాంటి వాళ్ళని మనము సైఫనింగ్ అంటాం అనమాట. అంటే అసలు ఫండ్స్ ఏం చేశారో కూడా వాళ్ళకే తెలియదు, ఫండ్స్ని వాళ్ళు ఎక్కడ ఏం చేశారో కూడా వాళ్ళు తెలియదు అన్నట్టు ఏదో స్టోరీ అల్లుతారు. ఇట్లాంటి వాళ్ళని మనము సైఫనింగ్ అంటాం. అంటే ఫండ్స్ని సైఫన్ చేశాడు, సైఫన్ అంటే ఎక్కడికో పక్కద్రో తప్పించాడు ఇటో. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు కొంచెం బుర్రవాడి, వీళ్ళు ఒక టైప్, ఇంకా నాలుగోళ్ళు ఇంకొక టైప్ చెప్తున్నా కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అండి, ఒకరిని మించి ఒకరు, ఎవరూ తక్కువ కాదు ఇక్కడ. సో నాలుగో బ్యాచ్ ఉంటారనమాట. ఇతను ఇంకొక టైప్, ఇతని టైప్ని మనము మోర్టిగేజ్ టైప్ అంటాం. మోర్టిగేజ్ టైప్, మోర్టిగేజ్ అంటే ష్యూరిటీ అనమాట. ఇప్పుడు మనం ఏదైనా అప్పు తీసుకున్నప్పుడు బ్యాంక్ దగ్గర కోస్త ష్యూరిటీ పెట్టాలి, తాకట్టు పెట్టాలి. ఆ తాకట్టు పెట్టేదాన్నే మనము మార్టిగేజ్ అంటాము. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇతనికి ఏం ఉండదు, కానీ ఒక కంపెనీ ఏం ఉండదు అసలు, ఆ కంపెనీ వర్కర్స్ ఉండరు, ఎవరు ఉండరు, కంపెనీ మాత్రం ఏర్పాటు చేస్తాడు. ఆ కంపెనీకి ఒక పెద్ద పేరు పెడతాడు, ఏదో పేరు. ఆ పేరు చూస్తేనే మనకు అబ్బా ఇదేదో 100 దేశాల్లోనూ ఉండుంటుంది ఈ కంపెనీ అనే ఫీల్డ్లో పెడతాడు పేరు. ఎక్స్ అనే కంపెనీ అనుకోండి ఆ పేరు. ఈ కంపెనీలో ఒక మెషిన్స్ ఉండవు, ఒక ఏ వర్కర్స్ ఎవరు ఉండరు, ఏముండరు. కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం బాగా కడతాడు ఇతను. సంవత్సరానికి ఒక 6 లక్షలు కడతాడు ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు చేప పట్టాలంటే మేత వేయాలి కదండి, అలాగా ఇన్కమ్ ట్యాక్స్లు బాగా ఒక 2 సంవత్సరాలు కట్టేస్తాడు. కట్టేసి బ్యాంక్ వెళ్తాడు, సార్ నాకు అప్పు కావాలి, ఇన్ని కోట్లు కావాలంటాడు. ఏంటయ్యా నీ దగ్గర ఏముంది ష్యూరిటీ అంటే, ఇదిగోండి సార్ పెద్ద కంపెనీ, నేనే దానికి చైర్మన్ అయినా, నాదే ఆ కంపెనీ, ఇన్కమ్ ట్యాక్స్ కూడా నేను గత 2 సంవత్సరాలుగా దాదాపు 20 లక్షలు కట్టాను. అబ్బా ఈయన ఇన్కమ్ ట్యాక్సే 20 లక్షలు కట్టాడంటే ఇంకా ఆయన అసలు మహానుభావుడు అని చెప్పి వెంటనే పెప్సీ అవి బిస్కెట్లు తెప్పించండి అని తెప్పించి తినిపిస్తారు. పాపం ఆయనకు రాజమర్యాదలు చేస్తారు, అప్పు అంతా ఇస్తారు. ఇప్పుడు ఈయన లాస్ట్కి లోన్ కట్టడు. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ మార్టిగేజ్ పెట్టాడు కదా ఏం పర్వాలే, మనకు ఆయన చాలా పెద్ద కంపెనీ ఉంది, మన వెనకాల తాకట్టు, కానీ వీళ్ళు హాయిగా ఉంటారు. ఈ మధ్యలో ఏం చేస్తాడంటే ఈ వ్యక్తి, నాకు
ఈ బిజినెస్ కిక్ లేదయ్యా, బోర్ కొట్టేసింది, బాగా నడుస్తుంది, డబ్బులు వస్తుంది, కానీ డబ్బులు నా ప్యాషన్ కాదు, డబ్బుల కోసం నేను ఏది చేయనండి, డబ్బులు నా ప్యాషన్ కాదు, నాకు కిక్ కావాలి బిజినెస్లో కూడా అని చెప్పి ఎవరికైనా ఇది అమ్మేస్తాను అని చెప్పి ఎవరికో ఒకరికి చెప్తాడు. వై అనే వ్యక్తికి, తీసుకోవయ్యా భలే నడుస్తుంది కంపెనీ, ఏం లేదు దీనివల్ల ఏం కోర్టుల కేసులు లేవు, ఏ తాకట్లు కూడా లేవు, ఈ కంపెనీని కొనుక్కో అని చెప్తాడు. గొప్పగా చెప్తే ఈ వై అనే అతను పాపం అతన్ని నమ్మి ఈ ఎక్స్ అనే కంపెనీని తక్కువ రేటుకి కొంచెం ఇస్తాడు, భలే డీల్ అనుకుని వై కొనేస్తాడు అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఈ వై కొనుక్కున్నాక తెలుస్తుంది ఇది తాకట్లో ఉంది, ఆ తాకట్టు ప్రాబ్లంలో ఉంది అని. అప్పుడు ఇతను కోర్టుకి వెళ్తాడు. సో ఈ వై అనే పరిస్థితి ఏమవుతుంది, తక్కువ రేటుకి వచ్చింది కదా అని కొనేస్తాడు, అది తాకట్లో ఉంటుంది, కోర్టులో ఉంటుంది, అదంతా పెద్ద న్యూసెన్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ బ్యాంకులు వాళ్ళు ఇది గుర్తించిన తర్వాత ఈ ఎక్స్ అనే వ్యక్తి కనబడ్డు, ఈ ప్రపంచంలో మరి ఇటు స్పేస్లోకి వెళ్ళిపోయాడో ఎటు వెళ్ళిపోయాడో తెలియదు కానీ కనబడ్డా ఇంక ఈ వ్యక్తి. సో ఆ విధంగా అవుతుంటాయి కొన్ని సందర్భాల్లో. సో వాళ్ళని మార్టిగేజ్ అంటాం, అంటే తాకట్టు పెట్టిన ఆస్తుల్ని మిస్యూజ్ చేస్తారు కొంతమంది, అంటే తిరిగి వేరే వాళ్ళకి అమ్మివేయడమో, లేకపోతే ఒకవేళ తిరిగి అమ్మివేయకపోయినా తను కనబడ్డాడు, బ్యాంకులు అయితే కొంచెం బిందాస్గా ఓకే పర్వాలేదు మనకి అతని బడా కంపెనీ అయితే ఉంది వెనకాల అని చెప్పి ఈ విధంగానే కంపెనీకి వెళ్తారు. బా ఎంత పెద్ద కంపెనీ, ట్యాక్స్ 20 లక్షలు కడుతున్నాడు, కంపెనీ డోర్ ఓపెన్ చేస్తే మొత్తం బూజు ఉంటుంది, పావురాల పిట్టలు అవన్నీ ఉంటాయి అన్నమాట కంపెనీలో. ఓ పెద్ద చెక్క ఏదోటి టేబుల్ ఏదోటి ఉంటుంది, అది తప్ప ఏమి ఉండదు ఇంకా కంపెనీలో. బ్యాంకులో ఒక్కసారి షాక్ తింటారు అనమాట. కాబట్టి ఇట్లాంటి బ్యాచ్లు కూడా ఉంటారు, వాళ్ళని కూడా మనము విల్ఫుల్ డిఫాల్టర్గానే పరిగణిస్తాము. కాబట్టి విల్ఫుల్ డిఫాల్టర్స్ కింద 4 రకాలైనటువంటి వాళ్ళు వస్తారు. ఆస్తులు ఉంటాయి కానీ కట్టకురు, డైవర్ట్, సైఫనింగ్, మార్టిగేజ్. ఈ 3 అంటే ఇవన్నిటి గురించి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది, అవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. పర్టికులర్గా ఈ సంవత్సరం ఇది ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఆస్తులు ఉంటాయి కానీ కట్టరు అనేవారు, ఎందుకంటే వీరిది అంటే అంటే కొంచెం డేంజర్ కలిగి ఆస్తులు ఉంటాయి కానీ కట్టడం అనేవాళ్ళు కొంచెం డేంజర్, కాబట్టి ఎక్కువ అమౌంట్స్ ఉంటాయి, కాబట్టి వీళ్ళ గురించి పర్టికులర్గా ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్ అనే ఒక బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో. సో వాళ్ళ గురించి చూడాలి. ఇంకా వీటికి సంబంధించి మనం నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకొన్ని పాయింట్స్ చూస్తామండి. సో అవన్నీ కొంచెం పాయింట్స్ చూస్తే మనకి సర్ఫేసీ యాక్ట్ అని ఉంటుంది, నరసింహన్ కమిటీ మళ్ళీ ఏం చెప్పింది వీళ్ళ పరంగా, అవన్నీ పాయింట్స్ మనం కొన్ని చూసుకుంటాం, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అవన్నీ అట్లా చూసుకొని ముందుకెళ్ళి మనము ఈ బ్యాంకింగ్ అనే టాపిక్ని కంప్లీట్ చేస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ ద డే అండి. మనం ఒకసారి బ్రీఫ్ చేసుకుందాము. బ్రీఫ్ చేసుకున్నాక నెక్స్ట్ మనము నెక్స్ట్ క్లాస్కి బ్రేక్ ఇవ్వచ్చు. బ్రీఫ్ చేసుకుందాం ఒకసారి. ఓకే, ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ మొండి బకాయిలు అనుకున్నాము. సన్నా సత్యమూర్తికి విలువలే ఆస్తులు కానీ బ్యాంకులకి అప్పులే ఆస్తులు అనమాట. సో బ్యాంకుల్లో జమ చేసుకున్న డబ్బుల నుంచి కొంత డబ్బు లోన్లుగా ఇస్తారు, ఆ లోన్లకి అధికంగా వడ్డీ విధిస్తారు, దాంట్లో బ్యాంకులకి లాభాలుగా వస్తాయి. సో బ్యాంక్ ఇచ్చిన రుణాలు ఎప్పటికన్నా బ్యాంకుకి ఇవ్వాల్సిందే కాబట్టి బ్యాంక్ యొక్క ఆస్తులుగా వాటిని పరిగణిస్తారు, అసలు ప్లస్ వడ్డీ. మనం పావలా వడ్డీ అంటే ఏంటి, రూపాయి వడ్డీ అంటే ఏంటి, వాటి గురించి చూసాము. సో అప్పులు ఇచ్చినప్పుడు 2 రకాలుగా బ్యాంకులు విధిస్తారు, ఒకటి ఈఎంఐ పద్ధతి, ఒకటి ఏంటంటే కేవలం నెల వడ్డీ కట్టుకోవాలి, ఆఖరికి వచ్చేసరికి మొత్తం అసలు డబ్బు కట్టాలి. అప్పు ఉంది, అప్పు కట్టాల్సిన డ్యూ డేట్ వచ్చింది, ఆ డ్యూ డేట్ దాటి కూడా ఒక 4 రోజుల వరకు 30 రోజుల వరకు డ్యూ డేట్ దాటి కూడా కట్టకపోతే అప్పుడు ఆ రుణ ఖాతాని లోన్ అకౌంట్ని మనము స్పెషల్ మెన్షన్ అకౌంట్ అని చెప్తాము, 0 అంటాం, SMA 0 అంటాం, 1 to 30 days ప్రత్యేకంగా గుర్తించబడిన ఖాతా అంటాం వాటిని. ఒకవేళ కనుక 31 నుంచి 60 రోజుల వరకు కూడా కట్టకపోతే అప్పుడు మనము ఆ రుణంని ప్రత్యేక గుర్తించబడిన ఖాతా 1 SMA 1గా చెప్తాం. 61 రోజులని 90 రోజుల వరకు కూడా కట్టకపోతే SMA 2గా అభివర్ణిస్తాం. 90 రోజులు అయిపోయింది అతను కట్టలేదు, 90 రోజులు దాటిపోయినా అది కట్టకపోతే 90 రోజులు దాటేసరికి మనం ఆ ఆస్తినే ఆ అప్పునే మొండి బకాయిలు అంటాం, నిరర్ధక ఆస్తులు అంటాం, నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్. సో నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ అంటే ఇఫ్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ ఇస్ నాట్ పెయిడ్ ఫర్ ఓవర్ 90 days దెన్ సచ్ బ్యాంక్ అకౌంట్ ఈస్ క్లాసిఫైడ్ as NPA. రైతు రుణాలకు వచ్చేసరికి మనము 2 పంట కాలాలు చూసుకుంటాము, ఈ 90 days ఈ డెఫినేషన్ చూడము. NPA అయింది, NPA అయిన తర్వాత NPA స్టేటస్లోనే ఒక సంవత్సరం ఉంది, అప్పటికీ కట్టలేదు అనుకోండి, అప్పుడు మనము వాటిని సబ్స్టాండర్డ్ అసెట్ అంటాం. అంటే NPA హోదాలో ఉండి కూడా ఒక సంవత్సరం వరకు కట్టకపోతే ఏదన్నా రుణము, అప్పుడు ఆ అప్పుని మనము సబ్స్టాండర్డ్ అసెట్ అంటాం. సబ్స్టాండర్డ్ అసెట్గా ఉండి కూడా ఒక 12 నెలల వరకు ఆ అప్పు తీర్చకపోతే అప్పుడు ఆ అప్పుని మనము డౌట్ఫుల్ అసెట్గా చెప్తాము.
ఈ డౌట్ఫుల్ అసెట్స్గా ఏవైతే బ్యాంకులు గుర్తిస్తాయో ఆ డౌట్ఫుల్ అసెట్స్ని బ్యాంక్ ఆడిటర్స్ కానీ బయట ఆడిటర్స్ కానీ ఆర్బీఐ యొక్క మనుషులు కానీ వచ్చి పరిశీలించిన పిన్నమాట ఎస్ ఇవి కష్టంగానే ఉన్నాయి ఈ రుణాలు అతను కట్టడం అని వాళ్ళు ధృవీకరిస్తే వాటిని లాస్ అసెట్స్గా చెప్తాము, నష్టపోయిన ఆస్తులుగా. ఈ లాస్ అసెట్స్ని ఒకవేళ కనుక బ్యాంక్స్ యొక్క ట్యాక్సులు తగ్గించుకోవడం కోసం అకౌంట్ పర్పస్ కోసం బ్యాలెన్స్ షీట్లో ఆస్తులలో ఈ పర్టికులర్ రుణంని తీసివేస్తే దాన్ని లోన్ రైట్ ఆఫ్ అంటాము. ఈ లోన్ రైట్ ఆఫ్ అనేది కేవలం అకౌంటింగ్ పర్పసే కానీ రుణ మాఫీ అయితే కాదు. ఇప్పుడు ఒకవేళ బ్యాంకు గనక అతను తీసుకున్న అప్పు కట్టే విధంగా ఏమైనా మార్పులు చేసింది అనుకోండి, వడ్డీలో కానీ కాలంలో కానీ అసలు ధనంలో కానీ, వాటిని రీస్ట్రక్చర్డ్ లోన్స్ అంటాము. సో ఈ విధంగా ఎన్పిఏగా గుర్తించబడి లోన్ రైట్ ఆఫ్ చేయబడి రీస్ట్రక్చర్ చేస్తే వాటిని స్ట్రెస్డ్ అసెట్స్ అంటాము. ఒకవేళ కనుక బ్యాంక్ ఏదైనా ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నట్లయితే ఒక కట్ విధించుకొని కొంత కోత విధించుకొని మిగిలింది కట్ అయ్యే చాలు అని చెప్పినట్లయితే దాన్ని మనం వన్ టైం సెటిల్మెంట్ విత్ హెయిర్ కట్ అంటాము. ఈ పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు ఒకవేళ ఇచ్చినట్లయితే దాన్ని మనము ఎవర్ గ్రీనింగ్ అంటాము. డిఫాల్టర్స్ ఎగరవేతదారులు వీళ్ళు రెండు రకాలు, సాధారణ కావాల్సుకొని. సాధారణ వాళ్ళతో ఓకే మరి ఇంకేం చేస్తాం, వాళ్ళు ఏం చేయలేం. అదే ఈ కావాల్సుకొని ఎగరవేతదారులు 4 రకాలు. వాళ్ళు ఏంటంటే ఆస్తులు ఉంటాయి కానీ కట్టని వాళ్ళు ఉంటారు, ఫండ్స్ని డైవర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఫండ్స్ని డైవర్ట్ అంటే ఒక పర్పస్ కోసం తీసి ఇంకో పర్పస్ కోసం వాడిన వాళ్ళు. మూడో వాళ్ళు సైఫరింగ్ అనమాట. ఫండ్స్ తీసుకుంటారు, ఆ ఫండ్స్ నుంచి ఏం చేస్తారో తెలియదు వాళ్ళు. ఆ ఫండ్స్ ఏం ఖర్చు పెట్టారో ఏం చేశారో కూడా అసలు ఏం చేశారో ఏం తెలియదు. మార్టగేజ్ అంటే తాకట్టు ఉంచిన ఆస్తులు మిస్యూజ్ చేస్తుంటారు కొంతమంది, వాళ్ళని మార్టగేజ్ అంటాం. ఈ 4 రకాల వాళ్ళని మనము కావాల్సుకొని ఎగరవేతదారులు అంటాం, విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటాము. సో ఈయంతో మనకి ఈరోజు ఎకానమీ క్లాస్ అయితే కంప్లీట్ అయిందండి. మళ్ళీ ఒక 1 hour షార్ట్ బ్రేక్ తీసుకోండి. అగైన్ మనము 11కి కలుసుకుందాం. 11 AM to 12 AM మనము హిస్టరీ చూద్దాము. 11 AM to 12 PM అవుతుంది ఆఫ్టర్నూన్. మనము హిస్టరీ చూద్దామండి. హిస్టరీ క్లాస్లో కలుసుకుందాం. షార్ట్ బ్రేక్ 1 hour బ్రేక్ తీసుకోండి. Again we will be meeting for history class sharply after 1 hour at 11 AM in the morning. Thank you and each one of you, thank you very much andi. స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఇంతవరకు మన ఛానల్కి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ జీజేపీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే జీజేపీ బిట్ బ్యాంక్ బిట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే రీజనింగ్ అండ్ అరిథమెటిక్ క్లాసెస్ కోసం నా నేమ్తో క్రియేట్ చేసిన సుమన్ సార్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి జాయిన్ బటన్. సో ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మన జీజేపీ మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో అలా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పటికీ కొంతమంది ఒక 9 members దాకా ఇక్కడ మెంబర్స్ అయ్యారు, మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. భరత్ కుమార్ గారు, చిదంబరరావు గారు, సుమా గారు, ఛత్రపతి గారు, సాయి రెడ్డి గారు, నరసింహారావు గారు, వంశీకృష్ణ గారు, రాజా గారు, అశోక్ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకొని. సో తప్పకుండా వీలైతే మీరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే సూపర్ చాట్లో సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ చూసుకొని చాలామంది మనకు సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి నేమ్స్ అయితే మనం ప్రజెంట్ చదివితే చాలా టైం పడుతుంది. సో అలాగే వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగిందండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే వీలైనంత వరకు మీకు కుదిరినంత మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మరింత మంచి కంటెంట్ తీసుకొని రావడానికి మనం కూడా ట్రై చేస్తాం. సో ఇది సూపర్ చాట్ అనే ఆప్షన్ ఉంటుందండి. లైవ్ క్లాస్ జరిగేటప్పుడు అక్కడ $, సింబల్ ఉంటుంది. సో ఆ సింబల్ మీద క్లిక్ చేసి మీరు సూపర్ చాట్ చేయొచ్చు అనమాట. అలాగే ఫోన్పేలో కూడా కొంతమంది పంపించడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి. సయ్యద్ గారు, మహానంది గారు, సాయి కిషోర్, సాయి బ్రహ్మం గారు, వెంకటరమణ గారు, దినేష్ కుమార్ గారు, సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫోన్పే నుంచి డైరెక్ట్గా ఈ నెంబర్కి మీరు పంపించి మన ఛానల్ కోసం కంట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.